సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: బెజవాడ గజగజ ముంపులో చిక్కుకున్న 2.76 లక్షల మంది. విజయవాడలో ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు. బాధితులను ఆదుకునే వరకు ఇక్కడే ఉంటా సీఎం చంద్రబాబు. రాజకీయ రౌడీలు ఖబర్దార్, ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. జల వలయంలో నగరం, వాయిదాల సంస్కృతిని మార్చండి. న్యాయాధికారులకు రాష్ట్రపతి ముర్ము పిలుపు. విజయవాడ నుంచి బెంగళూరుకు మరో విమాన సర్వీసు ప్రారంభం. నైట్ షిఫ్టులు చేసేవారు వీటితో జాగ్రత్త. ఈరోజు వార్తలను చూద్దాం. బెజవాడ గజగజ. విజయవాడ దుఃఖదాయిని బుడమేరు నగరంపై విరుచుకుపడింది. అతి భారీ వర్షాలకు తోడు బుడమేరు పొంగడంతో బెజవాడ నగరవాసులు వణికిపోయారు. శనివారం అర్ధరాత్రి నుంచి బుడమేరుకు నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తింది. ఆదివారం తెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు నగరం నీట మునిగింది. బుడమేరు పొంగడంతో పరిస్థితి మరింత దిగజారింది. దాదాపు 2.76 లక్షల మంది ఆహారం, తాగునీరు లేక అల్లాడుతున్నారు. వారి ఇళ్లపై 6 అడుగుల మేర నీటిలో మునిగాయి. ముందస్తుగా భారీ వర్ష సమాచారం ఉన్న అధికార యంత్రాంగం సమర్థంగా వ్యవహరించలేదు. అనుకున్న విధంగా సహాయక చర్యలు చేపట్టలేకపోయింది. ఇంత వరద వస్తుందని అంచనా వేయలేకపోవడంతో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. దీంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సింగ్నగర్ ప్రాంతంలో ఆయన పడవలో పర్యటించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు వచ్చి అక్కడే మకాం వేయాల్సి వచ్చింది. బుడమేరు ముంపు సమస్య ఎప్పటిది కాదు. దీన్ని నిర్లక్ష్యం చేసిన పాపం ఇప్పుడు నగరాన్ని ముంచెత్తింది. వరద ప్రభావంతో విజయవాడ నగరం శివారు ప్రాంతాలు, పలు కాలనీలు నీట మునిగాయి. నగరానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుడమేరు ప్రభావిత ప్రాంతాలు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. శివారు ప్రాంతాల వారు పడవల్లో ప్రయాణిస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లో దాదాపు 5.7 అడుగుల మేర వరద నీరు చేరగా ప్రధాన, అంతర్గత రహదారులపై 4 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజలు బయటకు వచ్చేందుకు అవకాశం లేక, నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు వీలు లేక బిక్కుబిక్కుమని ఇళ్లలోనే కాలం గడుపుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి వరద నీరు పెరుగుతూ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ చేరడంతో విద్యుత్ సరఫరా ఆపేశారు. దీంతో అనేక ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. ఎత్తైన భవనాల్లో చిక్కుకుపోయిన వారు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రులు, అధికారులు ఆదివారం ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సహాయక చర్యలు ఆశాజనకంగా లేక ఆందోళన చెందుతున్నారు. ముంపు ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించగా చాలామంది ఇళ్లలోనే ఉండిపోయి అవస్థలు పడుతున్నారు. విజయవాడలో ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు. బాధితులను ఆదుకునే వరకు ఇక్కడే ఉంటా సీఎం చంద్రబాబు. శనివారం రాత్రి నుంచి ఆహారం, తాగునీరు కూడా లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపామంటూ విజయవాడ అజిత్ సింగ్ నగర్లో వరద నీటిలో చిక్కుకున్న బాధితులు చెప్పడంతో సీఎం చంద్రబాబు చెలించిపోయారు. బాధితులకు కనీస సాయాన్ని అందించడంలో అధికారుల వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం 1,00,000 మందికి వెంటనే ఆహారం అందించాలని ఆదేశించారు. విజయవాడలోని హోటళ్లలో అందుబాటులో ఉన్న ఆహారాన్ని బాధితుల కోసం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరద నీటిలో చిక్కుకున్న సింగ్నగర్ పరిసర ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఆదివారం సాయంత్రం పడవలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఇళ్ల మధ్య నడుములోతు వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిశీలించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారికి భరోసా కల్పించారు. విజయవాడలో ఇంతటి విపత్తు ఎప్పుడూ చూడలేదు. వరద నీటిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం.
ప్రాణరక్షణ కోసం ఇళ్లపైకి ఎక్కిన వారికి ఒక్కటే భరోసా ఇస్తున్నాం. అవసరమైతే ఇక్కడికి మళ్ళీ వస్తా. అందరినీ కాపాడే వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు అదనపు పడవలు రప్పిస్తున్నాం. బాధితులకు నిత్యావసరాలు, మంచినీరు సరఫరా చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. బాధితులందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నేను ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తా. రాత్రిళ్ళు కూడా అక్కడే ఉండి సాధారణ పరిస్థితి నెలకొనే వరకు పనిచేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రాజకీయ రౌడీలు ఖబర్దార్, ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనల వెనుక కుట్రకోణం ఉండొచ్చనే అనుమానం ఉందని, ఆధారాలు లభించాక అలాంటి వారి సంగతి చూస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రమంతా గంజాయి, డ్రగ్స్, చీప్ లిక్కర్ మయమైంది. బయట వాళ్లను తెచ్చి రాష్ట్రంలో వదిలిపెడుతున్నట్లు సమాచారం వస్తోంది. నేరస్తులే రాజకీయ పార్టీని నిర్వహిస్తున్నప్పుడు ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ఇతరులపై నెడుతుంటారు అని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు ఘటన కుట్రకోణంపై నిపుణుల బృందంతో సమగ్ర విచారణ చేయిస్తాం. ఢిల్లీలోని కంప్యూటర్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ టీఎం నుంచి సీనియర్ శాస్త్రవేత్తలు, పోలీస్ అధికారులు వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుంటారు. మొత్తం విశ్లేషించి వాస్తవాలుంటే ఎవరిని వదిలిపెట్టాం. ఏదైనా జరిగితే వారికి అదే చివరి రోజు అవుతుంది. అవసరమైతే ఒకరిద్దరిని ఏం చెయ్యాలో చేసి చూపించేందుకు సిద్ధంగా ఉన్నా. అప్పుడే అలాంటి వారికి భయమొస్తుంది. రాజకీయ ముసుగులో ఉన్నవారు కూడా రక్షించలేరు అని హెచ్చరించారు. దీనిపై దుష్ప్రచారం చేయడం మానుకుని ఆధారాలుంటే పంపండని చంద్రబాబు సూచించారు. జలవలయంలో నగరం. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం జలవలయంలో చిక్కుకుంది. పటమటలోని పిఎన్టీ కాలనీ, ఏపీఐఐసి కాలనీ, ఆటనగర్లోని జమాక్ కాలనీ, గమేలా బజార్లో వరద తగ్గకపోవడంతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 15వ డివిజన్లో సాయిరాం కట్ పీసెస్ రోడ్డు పూర్తిగా జలమయం కావడంతో ఇళ్లన్నీ నీళ్ల మునిగాయి. ఆ ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు గద్దె క్రాంతికుమార్ పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఏపీఐఐసి కాలనీలో వరదలో చిక్కుకున్న కుటుంబాలకు కోనేరు వాసు, బెజవాడ నజీర్లు అన్నదానం చేశారు. పటమట పోలీస్ స్టేషన్లో చెట్టు కొమ్మలు విరిగాయి. స్టేషన్లో ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వాయిదాల సంస్కృతిని మార్చండి. న్యాయాధికారులకు రాష్ట్రపతి ముర్ము పిలుపు. కోర్టుల్లో వాయిదాల సంస్కృతిని మార్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని, తీర్పుల్లో వేగం పెంచాలని న్యాయాధికారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. తీవ్రమైన రేప్ కేసుల వంటి నేరాల్లో కోర్టుల జాప్యం కారణంగా సామాన్యులు అసహనానికి గురవుతున్నారని, కోర్టులకు సున్నితత్వం లేదనే అభిప్రాయానికి వస్తున్నారని పేర్కొన్నారు. కోర్టుల్లో సుదీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ కేసులు మనందరికీ పెద్ద సవాలని అభిప్రాయపడ్డారు. వాటిని త్వరగా పరిష్కరించేందుకు తరచూ లోక్ అదాలత్లను నిర్వహించాలని సూచించారు. 2 రోజుల జిల్లా న్యాయ వ్యవస్థల జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత దేశంలోని అందరు న్యాయమూర్తులపైన ఉందని పేర్కొన్నారు. కోర్టు గదుల్లోని వాతావరణం కారణంగా సామాన్యుల్లో ఒత్తిడి పెరుగుతోందని, వారిలో నల్లకోటు భయం నెలకొందని, దీనిపై అధ్యయనం జరగాలని సూచించారు. ఆసుపత్రి వాతావరణం చూడగానే ప్రజల్లో బీపీ పెరిగినట్లు, నల్లకోటును చూడగానే భయపడుతున్నారని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లోని పేదలు కోర్టులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. వారు మానసికంగా, ఆర్థికంగా ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పారు. కొన్ని తీవ్రమైన కేసుల్లో నిందితులు స్వేచ్ఛగా తిరగడం ఆందోళన కలిగిస్తోందని, ఈ కారణంగా బాధితులు భయంతో బతకాల్సి వస్తోందని చెప్పారు.
విజయవాడ నుంచి బెంగళూరుకు మరో విమాన సర్వీసు ప్రారంభం. దేశంలోనే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తొలి 10 స్థానాల్లో ఒకటిగా ఉంచాలన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు ఆ విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. విజయవాడ టు బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కొత్త విమాన సర్వీసును ఆదివారం సాయంత్రం ఆ సంస్థ ప్రతినిధులు ఏఏఐ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. వీలైనంత త్వరలో వారణాసి, కోల్కతా, గోవా తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. నైట్ షిఫ్టులు చేసేవారు వీటితో జాగ్రత్త. నైట్ షిఫ్ట్ చేసేవారిలో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే ఉంటారు. సంస్థలు కూడా ఇలాంటి వారినే ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటాయి. అయితే రాత్రి షిఫ్ట్ చేసేవారు పగలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం 7 నుంచి 9 గంటలు నిద్ర ఉండాలని, లేకుంటే వారి ఆరోగ్యంపై అధిక ప్రభావం పడుతుందని చెబుతున్నారు. షిఫ్ట్ చేసేటప్పుడు కూడా ప్రతి గంటకు కనీసం 5 నిమిషాలు పనిచేసే సీటు నుంచి లేచి నడవాలని సూచిస్తున్నారు. అలాగే పగటిపూట భోజనానికి మధ్య 8 గంటల విరామం ఉండేలా చూసుకోవాలంటున్నారు. రాత్రిపూట ఆఫీస్కు వెళ్తూ పగలు తగినంత నిద్ర లేకపోతే అది గుండె పనితీరుతో పాటు ఇతర ఆరోగ్య ప్రక్రియలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యువత ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండే జంక్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్స్, షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగి అది గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే నైట్ షిఫ్ట్ చేసేవారు ఆహార విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అర్ధరాత్రి విరుచుకుపడ్డ ఉక్రెయిన్, 158 డ్రోన్లను కూల్చేసిన రష్యా. రష్యా, ఉక్రెయిన్ల మధ్య డ్రోన్ల యుద్ధం కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి ఏకంగా 158 డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించింది. వీటిని రష్యా కూల్చివేసింది. ప్రీ క్వార్టర్స్లో సిన్నర్, 4వ రౌండ్లో స్వైటెక్. టాప్ సీడ్ సిన్నర్ యుఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. 3వ రౌండ్లో అతడు 6-1, 6-4, 6-2తో ఒకే నెలను చిత్తు చేశాడు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సిన్నర్ 15 ఏస్లు, 46 విన్నర్లు కొట్టాడు. 5 సార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేశాడు. సూర్య చరిష్మకు టైటిల్. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన అంతర్జాతీయ జూనియర్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీలో విజయవాడకు చెందిన తమిరి సూర్య చరిష్మా విజేతగా నిలిచింది. రసపట్టులో పాక్ బంగ్లా రెండో టెస్టు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. లిటన్ దాస్, మొహదీ హసన్ మిరాజ్ అద్భుత పోరాటంతో బంగ్లా పోటీలో నిలిచింది. ఇంగ్లాండ్దే టెస్ట్ సిరీస్. శ్రీలంకతో 3 టెస్టుల సిరీస్ను ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. రెండో టెస్టులో ఇంగ్లాండ్ 190 పరుగుల తేడాతో నెగ్గింది. పతక విజేతలకు మోదీ అభినందనలు. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన భారత పారా అథ్లెట్లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. పతక ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేశారన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.